హాయ్ ఫ్రెండ్స్, వెంకటేష్ గారు నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. సంక్రాంతికి వస్తున్న మూవీ కంటిన్యూగా 2 తెలుగు రాష్ట్రాలలో 20 రోజుల పాటు 1 కోటి షేరు అంటే 1 కోటికి పైగా షేర్ కలెక్షన్లు సాధించిన మూవీగా రికార్డుకి అయితే ఎక్కింది. ఇప్పుడు మరి సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ రికార్డులలో ఎన్నో ప్లేస్ లో ఉందంటే 3వ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది, సెకండ్ ప్లేస్ లో పుష్ప 2 ఉంది, ఇక థర్డ్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది, అలాగే బాహుబలి 1 ఉంది. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ ఎన్నో రికార్డులు పెట్టింది ఈ 20 రోజుల పాటు. అయితే 20వ రోజు వచ్చిన కలెక్షన్లు కూడా హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లే మన 2 తెలుగు రాష్ట్రాలలో. అయితే మరి 20 రోజుల పాటు 1 కోటికి పైగా షేర్ కలెక్షన్లు సాధిస్తూ వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ 21వ రోజునైతే బ్రేక్ పడింది. సంక్రాంతికి వస్తున్న మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో 21వ రోజు ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 80 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి అలాగే 21 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 127 కోట్ల 5 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 205 కోట్ల 5 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. 21వ రోజు కూడా వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ 1 కోటికి షేర్ అయితే రాలేదు. మరి 21వ రోజు ఎంత వచ్చిందంటే వరల్డ్ వైడ్ గా షేర్ 93 లక్షలు మాత్రమే వచ్చింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ 1 కోటి 60 లక్షల వరకు గ్రాస్ వైజ్ గా వచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 127 కోట్ల 5 లక్షలు, అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8 కోట్ల 65 లక్షలు, ఓవర్సీస్ లో 16 కోట్ల 58 లక్షలు. వీటన్నింటిని కలుపుకొని చూసుకున్నట్లయితే మరి వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 152 కోట్ల 28 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 262 కోట్ల 45 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. మరి ఈ గ్రాస్ కలెక్షన్లు అయితే ట్రాకర్ లెక్కల ప్రకారము, మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే 303 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఆల్రెడీ సాధించింది. మరి మూవీ టీం వాళ్ళు జిఎస్టీ కలిపి వేస్తారు కాబట్టి మనకు ఎక్కువగా కనిపిస్తాయి, అంతే తేడా. సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? 42 కోట్ల 50 లక్షల బ్రేక్ ఈవెన్. మరి అలాంటిది ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా? దాదాపు 110 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఇది కూడా సంక్రాంతికి వస్తున్న మూవీకి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ హిట్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ టైం వెంకటేష్ గారు 200 క్లబ్ లోకి అలాగే 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిండు. ఇక 22వ రోజు కూడా కలెక్షన్లు అయితే తగ్గే అవకాశాలే ఉన్నాయి, ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి. ఇక 22వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 60 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ 70 నుంచి 80 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 22వ రోజు ఎన్ని కలెక్షన్లు వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. మరి దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇట్లాంటి మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు, అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి వీటన్నింటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అయితే క్లోజ్ అయినట్టే. ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు నేను ట్రాకర్ లెక్కల ప్రకారం మాత్రమే చెప్తున్నా. మరి డాకు మహారాజ్ మూవీ 23 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే వరల్డ్ వైడ్ గా 81 కోటి 18 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. ఇక గ్రాస్ వైజ్ గా చూసుకున్నా కానీ 135 కోట్ల 15 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 82 కోట్లు. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఎప్పుడో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసేసుకుంది డాకు మహారాజ్ మూవీ. ఇక 23వ రోజే మనకు కలెక్షన్లు అయితే పెద్దగా రాలేదు. మరి 24వ రోజున ఎన్ని కలెక్షన్లు వస్తే చెప్పలేము. మరి 24వ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.